తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్తా ఉన్నారు. ఈ ఆరోపణలో నిజముందంటారా? ఎందుకంటే మనం ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే మనం గమనించినట్లయితే క్లియర్ కట్‌గా పంచాయతీలని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పంచాయతీలకి ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగాయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్పిందంటే ఆ రోజు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఏమన్నారంటే పంచాయతీలను ఏకగ్రీవం చేయండి, మీకు మేము నిధులు ఇస్తాము, ఆ నిధులతో మీరు పంచాయతీలను అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు గ్రామాల్లో ఎందుకు లేరా మనం అని చెప్పి కొంతమంది ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవం చేసుకునేదానికి చాలామంది ట్రై చేశారు. ఆ రోజు ఏకగ్రీవం అయ్యాయి చాలా స్థానాలు ఏకగ్రీవం అయిన తర్వాత అప్పుడు వాళ్ళకేముంటుంది, ఇప్పుడు సర్పంచ్ అయితే వాడి గ్రామానికి ఏదో మేలు చేయాలి, ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలి అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా అభివృద్ధి చేయాలని ఈ విధంగా ట్రై చేశాడు, వాళ్ళందరూ ట్రై చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయాలి, అయిన తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పారు. తీరా ఏం చేశారు తెలుసా, సర్పంచ్లే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో నిధులు పడతాయండి. కేంద్రం నుంచి మనకు రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు పడతాయి పంచాయతీరాజ్ శాఖ. ఆ నిధుల్ని దారి మళ్లించిన వ్యక్తి ఎవరో తెలుసా, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది ఇది మాత్రమే కాదు, ఏకగ్రీవాలకు ఇస్తా అన్నాడు కదా, ఆ ఏకగ్రీవాలకు వచ్చే ప్రోత్సాహకాలని ఇవ్వడం ఆపేశాడు. ఇంకా పంచాయతీల్లో కొన్ని చిన్న చిన్న పనులు, బిల్లులు, కరెంటు బిల్లు ఇవ్వంటే వాటికి ఏమి నిధులు లేకుండా పంచాయతీలు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు సర్పంచ్ అంటే వీడు ఎందుకు లేదు లేరా అని వాడి గౌరవం పోయే విధంగా చేశాడు. ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా పంచాయతీల్లో ఉండే సర్పంచులు కనీసం వీధి లైట్లు వేయలేని స్థితిలో ఉన్నారు ఈరోజు. వీధి లైట్లు మాత్రమే కాదండి, ఏమన్నా చిన్న చితక పనులు చేయాలి, కొలాయిలు కనెక్షన్లు ఇవి ఉంటాయి, అవి ఏమీ ఇవ్వలేకపోయారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం క్లియర్ కట్గా గమనించినట్లయితే ఒక్కటంటే ఒక్కటి కూడా పంచాయతీలకి మంచి చేయలేదు. ఎవరు, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సర్పంచులందరికీ మేము అండగా ఉన్నాం, మేము భరోసాగా ఉన్నాం, మేము చేస్తామని చెప్పి రేపు ఒక భరోసా కార్యక్రమం పెడుతున్నారు. ఎందుకంటే సర్పంచులందరూ మాకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడితే రేపు రానున్న రోజుల్లో మేము సక్రమంగా నిధులిచ్చి నీళ్ళిచ్చి నియామకాలు చేస్తాం అంటున్నారు. ఏ విధంగా అంటే పంచాయతీలో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాం, నిధులు ఇస్తాము, అదేవిధంగా పంచాయతీల్లో మీరేమన్నా ఎవరికన్నా పోస్టింగ్లు ఇచ్చుకోవాలన్నా ఇప్పిస్తాము, ఇవన్నీ చేస్తామని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఈ పంచాయతీ నిధులని వేరే దానికి మళ్లించము, సర్పంచులకు రావాల్సిన నిధులు సర్పంచులకు పంపిస్తాము, అదేవిధంగా ఎవరేం చేయాలో వాళ్ళందరికీ అవి మేము సక్రమంగా కల్పిస్తాము అని చెప్పి క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం. అదేవిధంగా లోకేష్ గారు కూడా పాదయాత్రలో పల్లె ప్రగతి కోసం ఈ లోకేష్ అనే నేషనల్ పంచాయతీరాజ్ డే రోజు పెట్టి ఆ రోజు అన్ని పార్టీల సర్పంచులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో సర్పంచులు పార్టీలు అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి మేము మద్దతు ఇస్తాము, ప్రతి ఒక్క పార్టీ సర్పంచ్కి మేము నిధులు ఇస్తాము, గ్రామాల అభివృద్ధికి మేము పాటుపడతాము, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగా రేపు సర్పంచులందరితో మాట్లాడి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా నిధులు ఇవ్వాలనే దానిపైన చర్చిస్తారని భావిస్తున్నాను. రేపు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పల్లెలన్నీ దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా, ఆ విధంగా ఇవన్నీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం.